హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. చూస్తావు, ప్రేయసి ప్రియుని కోసం ఎదురు చూస్తావు, ప్రియుడు ప్రేయసి కోసం ఎదురు చూస్తాం, భార్య భర్త కోసం ఎదురు చూస్తుంది, పిల్లల కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తారు, పిల్ల పిల్లగాని కోసం ఎదురు చూస్తుంది, పిల్లగాడు పిల్ల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు. ఎప్పుడో వస్తాడని, ఎప్పుడు వస్తారని. ఈ ఎదురుచూపుల్లో చాలా ఆశ ఉంటుంది. ఆఫీస్ నుంచి భర్త రాగానే ఇంటికి తిరిగి వచ్చేదాకా ఎదురు చూస్తూనే ఉంటుంది భార్య. రాగానే భోంచేసి అలసిపోతాడు, మాట్లాడతారేమో అని ఎదురుచూపు. ఆరోగ్యం పాడైనప్పుడు ఆహారాన్ని అందివ్వడానికి ఎదురు చూస్తారు. ఇలా బ్రతకంతా ఎదురుచూపులతోనే గడుస్తుంది, ముగిసిపోతుంది. ముసలి వాళ్ళు అయ్యారా, చూపు కోసం ఎదురుచూపు. ఇంట్లో ఉన్న ఆడవారిని ఒక మనసు ఉంటుందని గ్రహించండి. మీరు ఎదురుచూపులతో వారిని బాధ పెట్టనీయకండి. మనసు విప్పి మాట్లాడుకోండి. నిన్న నీవు ఎలా చూసుకుంటున్నావో నీకోసం వచ్చిన వారిని అలానే చూడు. ధనార్జనతో నిర్లక్ష్యం చేయకు. యాంత్రికంగా జీవించకుండా, ఎదురుచూపులతో కాలాన్ని వెళ్ళనీయకుండా ఎప్పుడు సంతోషంగా వాళ్ళని ఎదురు చూసే విధంగా చేయకు. సంతోషంగా ఉండడం నేర్చుకోండి. వారి మనసు గెలుచుకోండి. చూసి ఎదురు చూసి వారిని నిరాశపరచకు. సరైన సమయానికి వెళ్ళు. సమయం ఇచ్చావా, ఆ సమయానికి వారి దగ్గర ఉండు. సంతోషిస్తారు. థ్యాంక్ యూ.